టు బులెటిన్. కవిత విమర్శలకు బీఆర్ఎస్ కౌంటర్లు ఇచ్చింది. హరీష్ రావు మొదటి నుంచి కేసీఆర్ తో ఉన్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వీరబ్రహ్మేంద్ర స్వామికి సిద్ధయ్యేలా కేసీఆర్ కు హరీష్ రావు వ్యవహరించారని తెలిపారు. కవిత ఇప్పుడు రివర్స్ గేర్ ఎందుకు వేశారు అని ప్రశ్నలు సంధించారు. ఎవరి లబ్ధి కోసం హరీష్ రావుపై విమర్శలు చేశారు అని నిలదీశారు. వారి ఎజెండా ఏంటో ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. 25 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో హరీష్ రావు పాత్రను మరువలేనిదని అన్నారు. ఈటల రాజేందర్ పార్టీ వేయడానికి హరీష్ రావు కారణమని చెబుతూనే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలను గెలిపించడానికి హరీష్ రావు పనిచేశారనడంపై ప్రశ్నలు సంధించారు నిరంజన్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాళ్లను రాజకీయాల కోసం ఇంత నీచమైన ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. సరే, కొన్ని రాజకీయ పరిణామాలని బ్రహ్మంగారికి సిద్ధయ్య లాంటి వాడు హరీష్, మేము చూస్తున్నటువంటి హరీష్ ఒక్కోసారి ఉద్యమక జెండా తయారైనప్పటి నుంచి బేగం బజార్ పోయి రంగులు తీసుకొని రంగుల బట్టలు తీసుకొని వచ్చి ఏ రంగు అయితే బాగుంటుంది బేగం బజార్కు ఉరికిపోయి తీసుకొచ్చినప్పుడు ఆయన్నే ఒక్కనాడు కూడా విరామం లేకుండా పనిచేసినాడు. ఆయన పనితీరు మీద ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఆయన పనితీరు మీద చాలాసార్లు ప్రశంసించి మాట్లాడారు. మరి అలా రివర్స్ గేర్ ఎట్లేసి ఆయనను తూలనాడి మాట్లాడతారో నాకైతే అర్థమవుతలేదు. మనసు ఎట్లా ఒప్పుకుంటుందో నాకైతే అర్థమవుతలేదు. ఈటెల రాజేందర్ మీద హరీష్ కక్ష ఉంది. నేను ప్రత్యక్ష సాక్షిని. ఆఖరి నిమిషం వరకు రాజేందర్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసినాను. నేను అన్నలాంటి వాడు రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో ఎంట్రీ ఇప్పించినోడు నేను. సరే, కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు ఆ నిర్ణయం తీసుకునేది పార్టీ, అది జరిగిపోయింది. కానీ దాంట్లో హరీష్ పాత్ర లేదు. మళ్ళీ హుజూరాబాద్లో ఆయన గెలుపుకి ఈయనే కారణం అనమాట. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి ఎట్లా ఇది సారూప్యత ఉంటుంది. కవితకు కష్టం వచ్చినప్పుడు అంతా బాధపడ్డామన్నారు నిరంజన్ రెడ్డి. కేసీఆర్ నిర్ణయమే తమకు శిరోధార్యంగా చెప్పారు. సంతోష్ రావు కేవలం కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడిగానే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. శత్రువుకు బలం చేకూర్చేలా మాట్లాడడం సరికాదన్నారు మాజీ మంత్రి. కేసీఆర్ ను ఎవరూ తప్పుదోవ పట్టించలేరని చెబుతూ కవిత ఆరోపణలను ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక సంపద హరీష్, ట్రబుల్ షూటర్. ఏ ఉప ఎన్నిక వచ్చిందన్నా లేకుంటే ఎక్కడ ఏ స్పెషల్ టాస్క్ ఇచ్చినా ఇది కాదు లేకపోతే ఎవరి వల్ల కూడా కాదు అంటే అది హరీష్ కప్ప చెప్తే చేసుకొని వచ్చినటువంటి కార్యదక్షుడు అతను. మనకు ఉండేటువంటి తుర్పు ముక్కల్ లాంటి నాయకులని బలహీనపరుచుకుంటే ఆ నష్టం ఎవరికి? తెలంగాణ సమాజానికి కాదా? తెలంగాణ ప్రేమించే వాళ్ళు, తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇది? సీఎంతో కొల్లుడైనాడని, రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని, లేకుంటే ఆయన కాలు మొక్కడం ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. హరీష్ క్యారెక్టర్కు రేవంత్ పోయి కాలు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ప్రచారం చేస్తే? పాపం ఆమె కష్టం వచ్చినప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం. మొత్తం పార్టీ కూడా వెంట నిలిచింది. తప్పకుండా నిలవాలి, మా బాధ్యత. ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సంతోష్ జనరల్ ప్రభుత్వంలో ఉన్నాడు. ఒకసారి ఆయనకి రాజ్యసభ ఇచ్చినారు. ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడే. నిజం